హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి నా చేతిలో ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి 13 to 15 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి బాగా సెట్ అవుతాయి. అంటే చిన్న సైజ్ అనమాట. చిన్న సైజ్ బ్యాంగిల్ తీసుకొని చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాప శారీ ఫంక్షన్‌కి వెళ్తున్నాను. అయితే చాలా తక్కువ మందికి నేను నా చేతులతో కస్టమైజ్ చేసిన బ్యాంగిల్స్ కానీ, మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇలా గిఫ్ట్ చేస్తాను. చాలా అంటే చాలా తక్కువ మందికి స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఈరోజైతే ఈ డిజైన్ ఆ పాప కోసం ప్రిపేర్ చేశాను. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. ఎలాగో బ్యాంగిల్స్ చేస్తున్నాను కాబట్టి ఈ కాంబినేషన్‌లో మన ఛానల్‌లో వీడియో అయితే లేదు. ఈ కాంబినేషన్‌లో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే తీశాను. ఆల్రెడీ బ్యాంగిల్స్‌కి థ్రెడ్స్ ఎలా చుట్టుకోవాలనేది మీకు తెలుసు. ముందు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంటే థ్రెడ్ చుట్టిన తర్వాత సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! వాటికి గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ ఉన్న ఫ్రేమ్ కుందన్స్‌ని స్టిక్ చేసేసాను. బ్లూ కలర్ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. పీచ్ కలర్‌వి 8 తీసుకున్నాను. అలాగే కొంచెం పెద్ద బ్యాంగిల్స్ ఉంటాయి కదా! మీడియం సైజ్ బ్యాంగిల్స్‌లో బ్లూ కలర్‌వి 2 తీసుకున్నాను. బ్లూ కన్నా ఇంకొంచెం పెద్దగా ఉండేవి 4 తీసుకున్నాను. పీచ్ కలర్ ఎక్కువగా కనిపించేలాగా తీసుకున్నాననమాట. ఒకవేళ కావాలి అనుకుంటే సెట్ వైస్‌గా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 సెట్స్ అవుతాయన్నమాట. బ్లూ కలర్‌ది ఒక సెట్, పీచ్ కలర్‌ది ఒక సెట్ ఇలా డిఫరెంట్‌గా సెట్ అవుతాయి. వాటిలోకి వేరే కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎక్కువగా బ్లూ ఇంకా యెల్లో కాంబినేషన్ శారీస్, హాఫ్ శారీస్ ఉంటాయి కదా! అలా కూడా ఈ బ్లూ యాడ్ చేసుకొని యెల్లో కలర్ బ్యాంగిల్స్ సెపరేట్‌గా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 సెట్స్ లాగా యూజ్ అయ్యేలాగా లేదంటే ఒకటే 2 మొత్తం కలిపి ఒకటే సెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా 2 విధాలుగా యూజ్ అయ్యేలాగా నేనైతే తీసుకున్నాను. చూడండి మీడియం సైజ్ బ్యాంగిల్ అనమాట ఇది. మిడిల్‌లో వేసుకోవడానికి బ్లూ కలర్ బ్యాంగిల్. దీనికైతే నేను హార్ట్ షేప్‌లో ఉన్న కుందన్స్ ఇంకా స్క్వేర్ షేప్‌లో, డైమండ్ షేప్‌లో ఉన్న కుందన్స్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. 4 సైడ్స్ ఇదే డిజైన్ అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే థ్రెడ్ కనిపించాలి కదా! హెవీగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకున్నాననమాట. చూడటానికి సింపుల్‌గా అయితే అస్సలు లేదండి. చాలా హెవీగానే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. అయితే కొంచెం మధ్యలో గ్యాప్ ఇస్తే ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ కలర్ అనేది ఇంకా కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఒక్కొక్క సెట్‌లో 5 కుందన్స్ అయితే తీసుకున్నాను. 2 హార్ట్ షేప్ కుందన్స్, మిగతా 3 అయితే నార్మల్‌గా స్క్వేర్ షేప్‌లో ఉంటాయి కదా! నార్మల్‌గా స్క్వేర్ షేప్‌లో కనిపించే వాటిని కూడా మనం రివర్స్‌లో పెట్టుకుంటే డైమండ్ షేప్ లాగా అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా! ఎడ్జెస్‌ని సెట్ చేసుకుంటే అది కూడా కొంచెం డైమండ్ షేప్ లాగా లుక్ అయితే వస్తుంది. ఇలా 4 సైడ్స్ అయితే పెట్టుకున్నాను. 2 బ్యాంగిల్సే అండి. బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయితే ఈ సైజులో ఉన్నవి 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. మిగతా పీచ్ కలర్‌వి ఇంకా కొంచెం పెద్ద బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవి అయితే 4 తీసుకున్నాను. చూడండి ఇలా 4 సైడ్స్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక చిన్న డాట్ వచ్చేలాగా మనకు కనిపించిన ఆల్రెడీ ఫస్ట్ మనం సింగిల్ బ్యాంగిల్‌కి వేసుకున్నాం కదా! డ్రాపు కుందను. ఆ కుందను మధ్యలో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా! ఈ 4 సైడ్స్ 4 బంచెస్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా! అది ఫిల్ చేయడానికి జస్ట్ ఒక చిన్న కుందన అలా అతికించుకుంటే బావుంటుంది. కొంచెం డ్రై అయిన తర్వాత మంచి లుక్ అయితే కనిపిస్తుంది. కొత్త డిజైన్స్ మేక్ చేసుకోవాలి అన్న థాట్ మన మైండ్‌లో ఉంటే చాలండి. మనం ఏదైనా ఒక డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ ఇది ఇలా ప్రిపేర్ చేస్తే బావుంటుంది. దానికి ఈ కుందన్స్ పెడితే బావుంటుంది. ఇలాంటి థాట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. నేనైతే సేమ్ ఇదే విధంగా ఈ 2 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది సింగిల్‌గా డ్రెస్ మీదకి కూడా సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. ఈ సైజ్ బ్యాంగిల్స్ అయితే. ఈ సైజ్ కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పీచ్ కలర్ బ్యాంగిల్స్ అండి. నేనైతే ఇలా చిన్న కుందన్స్ ఉన్నాయి కదా! డ్రాప్ కుందన్స్ మాక్సిమం ఇవే పెట్టాలనుకున్నాను. ఎందుకంటే కొంచెం మంచిగా అంటే చిన్న పిల్లలు కదండీ! వాళ్ళకి ఇలాంటి చిన్న డిజైన్స్ అయితేనే బాగా ఇష్టంగా అనిపిస్తాయి. మరీ హెవీగా కాకుండా అలాగని మరీ డల్‌గా కాకుండా చూడటానికి మంచి లుక్ ఉండాలి. అలాగే చిన్న కుందన్స్‌తో పెడితే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అందుకోసమని నేనైతే ఈ డ్రాప్ కుందన్స్ తోటి ఒక ఫ్లవర్ లాగా చేసి, ఆ తర్వాత లీఫ్ పెటల్స్ ఉంటాయి కదా! ఆ డిజైన్ అయితే చేస్తున్నాను. ఇది రెగ్యులర్‌గా మనం చేసుకునే డిజైనే. ఈజీగా ఉంటుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. మన ఛానల్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ రాక చాలా రోజులైంది. థ్రెడ్ బ్యాంగిల్స్ అనే కాదు మగ్గం వర్క్స్ ఇంకా శారీ కుచ్చులు ఇలాంటి వీడియోస్ రాక కొంచెం టైం అయితే అయిందండి. 1 మంత్ అయితే అవుతుంది. అయితే ఇప్పటి నుంచి షాపింగ్ వీడియోలతో పాటు ఇవి కూడా పోస్ట్ చేస్తాను. కొంచెం రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్‌గా షాపింగ్ వీడియోస్‌కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అంటే మీరు అవి చూడడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని చెప్పేసి నేనైతే ఎక్కువగా అవే పోస్ట్ చేస్తున్నాను. అయితే మీరు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ కూడా మీకు కావాలి అంటే
కామెంట్ చేయండి. అంటే ఇవి కూడా మీరు చూడటానికి ఇంట్రెస్ట్‌గా ఉంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను రెగ్యులర్‌గా వీటిని కూడా పోస్ట్ చేస్తాను. థ్రెడ్ బ్యాంగిల్స్ అనే కాదండి. మగ్గం వర్క్ డిజైన్ వీడియోస్, ఇంకా దాంతో పాటు లెర్నింగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంకా ఏదైనా కొత్త కొత్త డిజైన్స్ లెర్న్ చేసుకోవాలంటే మగ్గం వర్క్‌లో వెరైటీ డిజైన్స్ ఉంటాయి. హ్యాండ్ వర్క్‌లో కూడా డిజైన్స్ ఉంటాయి. అలాంటివి ఏదైనా కూడా నేర్చుకోవాలి అనుకుంటే వాటిని కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చూపిస్తాను. ఇంకా దాంతో పాటుగా శారీ కుచ్చులు ఇలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూడండి. ఇంకా పిల్లలకి కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ డిజైన్స్ ఉంటాయి కదా! ఫ్రంట్ పేపర్ మీద డిజైన్స్, ప్రాజెక్ట్ వర్క్ డిజైన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. లేదు ఇంకా సబ్జెక్టు పరంగా ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ వర్క్ డిజైన్స్ అయితే మీరు కామెంట్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే నేను మీకు పోస్ట్ చేస్తాను. అది కూడా షార్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను. లెంతీగా కాకుండా షార్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ వర్క్ డిజైన్స్ అంటే సబ్జెక్ట్‌కి తగ్గట్లుగా అంటే సైన్స్‌కి సంబంధించి లేదంటే ట్రీకి సంబంధించి, వెదర్‌కి సంబంధించి ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా మీకేమైనా వెరైటీ డిజైన్స్ కావాలి అనుకుంటే అడగండి. కామెంట్‌లో అడగండి. నేను వాటిని కూడా పోస్ట్ చేస్తాను. ఎలాగో ఇప్పుడు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, నేను మా పిల్లలకి సంబంధించినవి కూడా వాళ్ళ కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో అవి కూడా పోస్ట్ చేస్తాను. అలాగే దాంతో పాటు మీకేమైనా కావాల్సుంటే వాటిని కూడా అడగండి. అవి కూడా నేను ప్రిపేర్ చేసి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్ చూడండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అంటే 3 బంచెస్ లాగా పెట్టుకోవాలని చెప్పాను కదా! అంటే బ్లూ కలర్ బ్యాంగిల్‌కేమో 4 బంచెస్ పెట్టాను. ఇది కొంచెం లెంతీగా ఉంది కదా! ఈచ్ బంచ్ లెంతీగా ఉంది కాబట్టి నేను 3 బంచెస్ లాగా పెట్టుకుంటున్నాను. ఆహ్, కొంచెం తక్కువ బంచెస్ అంటే కొంచెం బంచ్ లెంత్ కొంచెం తక్కువగా ఉంటే మాత్రం చిన్నవి పెట్టుకున్నా సరిపోతుంది. అంటే ఎక్కువ అంటే కొంచెం దూరం ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా! ఓన్లీ ఇలాంటి ఫ్లవర్సే మనం దీనికి స్టిక్ చేసుకుంటే మాత్రం దాదాపుగా ఒక 6-8 ఫ్లవర్స్ వరకు మనం స్టిక్ చేసుకున్నా కూడా బావుంటుంది లుక్కు. ఈ ఇలా పెద్ద బంచెస్ అయితే రన్నింగ్ డిజైన్‌లా కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా వేసుకుంటే చాలా బావుంటుందండి. లుక్ వైస్‌గా బావుంటుంది. మనకెలాగో కంఫర్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్న ఈ కుందన్స్ మొత్తం కూడా మ్యాట్ ఫినిషింగ్ కుందన్స్ అనమాట. ఎక్కడ కూడా మన చేతులు వేరే వాళ్ళకి తగిలినా కూడా గీసుకోకుండా అలా ఉంటాయన్నమాట. మ్యాట్ ఫినిషింగ్ తీసుకుంటే ఎక్కడ కూడా కొంచెం వాటి ఎడ్జెస్ అనేది బయటికొచ్చి ఇలా చేతులకు రాసుకొని గాయాలవుతాయి కదా! అలాంటివేమీ కాకుండా ఉంటాయన్నమాట. అలాంటి ఫినిషింగ్ ఉన్న కుందన్సే నేను యూజ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకున్నా లేదంటే ఎవరైనా కస్టమర్స్ అడిగినా కూడా నేను ఇవే ప్రిఫర్ చేస్తాను. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా ఇవే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే వాళ్ళకి భయమేయకూడదు కదా! అందుకోసమని సాఫ్ట్‌గా ఉండేలాగా చేస్తాను. ఓన్లీ థ్రెడ్‌తో కూడా బ్యాంగిల్స్ చేసుకోవచ్చండి. ఇలా డిజైనే కాకుండా థ్రెడ్‌తో కూడా అంటే కుందన్స్ మాత్రమే కాకుండా ఓన్లీ థ్రెడ్‌తో కూడా రకరకాల డిజైన్స్‌గా చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో ఫినిషింగ్ అయ్యేసరికి. ఇలా సెట్ అయితే నేను సెట్ చేసుకున్నానండి. 2 హ్యాండ్స్‌కి వేసుకునేలాగా ఇలా సింగిల్‌గా సెపరేట్‌గా వేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్‌ని బ్లూ కలర్ బ్యాంగిల్‌ని వేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్‌గా పీచ్ కలర్ వేసుకోవచ్చు. లేదంటే బ్లూ కలర్‌ని సెట్ వైస్‌గా వేసుకోవచ్చు. పీచ్ కలర్‌ని కూడా సెపరేట్‌గా సెట్ వైస్‌గా వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.